సో రాజా రవీంద్ర గారు ఎక్కువగా హీరోల డేట్స్ చూస్తారు, హీరోయిన్స్ డేట్స్ ఎందుకు చూడరు? చూడబోవటం అంటే హీరో ఇప్పుడు నేను రవితేజ ఫ్రెండ్ చూడమన్నాడని చూసాను. తర్వాత సునీల్ మా ఊరు ఫ్రెండ్ అని చూసాను. అలాగే హీరోస్ వచ్చారు చూసాను. హీరోయిన్స్ ఏంటంటే మల్టీ లాంగ్వేజ్ చేస్తుంటారు. ఆ తమిళోడు ఎవరినో అడ్జస్ట్ చేయమంటే తెలుగులో అడ్జస్ట్ చేయడు, హిందీ సినిమా ఏదో చేస్తారు, ఆ హిందీ ప్రొడ్యూసర్ని అడ్జస్ట్ చేయమంటే చేయకపోవచ్చు. అప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ పిలిచి మనల్ని దారుణంగా తిడతారు. హీరో మేనేజర్ అయితే తిట్టరు, హీరోయిన్ మేనేజర్ అయితే తిడతారు. ఎందుకంటే హీరో డేట్స్ పోతాయి కదా. ఓహో, ఓకే. అందుకని అది డిఫరెంట్ గా. హీరోయిన్ అయితే మార్చేయచ్చు ఇంకొకరిని. హీరోయిన్ అంటే ఇప్పుడు మార్కెట్ లో ఎవరు హీరో అన్నది చిన్న సినిమా పెద్ద సినిమా అయినా ఆ హీరో రేంజ్ బట్టి బడ్జెట్ ఉంటుంది సినిమా. సో ఆ రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్స్ చూస్తే ఆ రెస్పెక్ట్ ఉంటుంది. నేను కూడా ఆర్టిస్ట్ కదా, అది నా ప్రాబ్లం. నేను చూస్తుంటా కదా మిగిలిన హీరోయిన్ డేట్ చూసి మేనేజర్స్ అందరూ నా ఫ్రెండ్సే కదా. వాళ్ళు ఎలా తిడతారు, వాళ్ళు బాధలు ఏంటో దగ్గర నుంచి చూసి, సరే అదేదన్నా ఉంటే మీరే పాడంటే బాబు నాకు వద్దు, మీరు ఉన్నారు కదా కావాలంటే, మా హీరోలకి ఏమన్నా హీరోయిన్స్ కావాలంటే మిమ్మల్ని అడుగుతాను, నేను మాత్రం డేట్లు చూడండి. సో దాని నుంచి అక్కడ నుంచి ఫిక్స్ అయ్యారు అయితే. ఒకసారి సౌందర్య డేట్లు అడ్జస్ట్ అవ్వలేదండి అక్కడ. ఆవిడ రజనీకాంత్ గారు సినిమా చేస్తున్నారు, నేను అది చేస్తున్నా పడియప్ప నరసింహ. ఆవిడ అప్పుడు ఏదో హిందీ సినిమా చేస్తున్నారు అమితాబ్ బచ్చన్తో, అది సూర్యవంశం రీమేక్. అదే టైంలో చిరంజీవి గారితో అన్నయ్య అని సినిమా చేస్తున్నారు. ఆ 3 సినిమాలు క్లాష్ అయిపోయింది. నేను అప్పుడు రజనీకాంత్ గారి సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయింది, అమ్మాయి రాక ఫ్లైట్కి. అప్పుడు ఆ రోజు ఏదో 100 మంది డాన్సర్స్ వాళ్ళతో సాంగ్. డైరెక్టర్ ఫోన్ చేసి మేనేజర్ తిట్టింది, నేను షాక్ అయిపోయాను. అమ్మో, అది ఉండిపోయింది నాకు బుర్రలో. ఫస్ట్ భయం అక్కడ పట్టుకుంది. అంటే అలా క్లాష్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ చేస్తారు. ఇప్పుడు మా హీరోస్ అంటే తెలుగే చేస్తారు కదా, ఇక్కడ తెలుగు ప్రొడ్యూసర్స్ ఏదైనా ఉన్నా మాట్లాడి, హీరో అన్నాక ఇంకే మాట్లాడటానికి ఏముండదు టెన్షన్. ప్లస్ అందులోనూ ఒకేసారి 2-3 ప్రాజెక్ట్స్ అన్నది హీరోస్ చేయడం కొంచెం ఇంపాసిబుల్. మాక్సిమం ఒక ప్రాజెక్ట్ ఏంటంటే అది అయ్యేంత వరకు హీరోయిన్స్ అంటే ఖచ్చితంగా 4-5 ఉంటాయి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా అలాగే. మార్కెట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఉంటాయి, మార్కెట్ ఉన్న హీరోయిన్లే కదా మేనేజర్లు పెట్టుకుంటారు. ఓకే, సో ఈ ఎక్స్పీరియన్స్ వల్ల అయితే హీరోయిన్స్ డేట్స్ చూడరు అనమాట, ఫ్యూచర్ లో కూడా చూడరు.